సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మండల కాలంలోని 5వ దినమున ప్రభు మనందరినీ ఆయన యొక్క పాద సాన్నిధ్యములో సమావేశపరిచిన విధానాన్ని బట్టి కుడి వచ్చిన మీ అందరికీ శుభములు నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మొదటి వారంలో పశ్చాత్తాపమును గుర్చినటువంటి అంశాలు మనం వింటూ రెండవ వారంలో ప్రవేశింపచేసి పాపం అనేటువంటి అంశమును జ్ఞాపకం చేసుకుంటూ మండల కాలంలో ముందుకు సాగడానికి ప్రభు దయచేసిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉంటున్నాను. చక్కటి సుదినము. ప్రభు మనందరినీ కూడా మనకి మనముగా సిద్ధపరచుకోవడము కొరకై ప్రతి నిత్యము కూడా ప్రభు మన యొక్క బ్రతుకుల్లో నూతన వాత్సల్యతను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. నేటి దినాంశము యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇట్స్ ఎ కాంట్రవర్సీ పారబుల్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణమునకు కారణమైనటువంటి ఈ యొక్క మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటున్నవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వజనమే ఆయనను తిరస్కరించినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ పాపము అనేటువంటి అంశమును బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము చూసిన విధముగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి యెహోవా అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటున్నారు. వేరే సిన్నర్స్, మనము పాపాత్ములము. మనము పాపులమని పిలువబడడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే మన యొక్క తల్లి మనలను పాపములోనే గర్భమును దాల్చి ఉన్నది, లేక మనకు జన్మనిచ్చి ఉన్నది. నో వన్ ఈజ్ దేర్ పర్ఫెక్ట్. భూమి మీద పుట్టిన మానవులలో ఏ మానవుడు కూడా నాలో పాపం లేదని చెప్పడానికి యోగ్యత లేదు. మానవుడుగాను అలాగనే దైవ స్వరూపము కలిగినటువంటి ఒక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే పాపము లేనటువంటి వాడు. కనుకనే వాక్యం సెలవిస్తూ ఉంటుంది, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. యోబు భక్తుడు అంటూ ఉంటున్నాడు 14వ అధ్యాయం 4వ వచనంలో. రిఫరెన్స్లు తీయకండి, మనకు సమయం సరిపోదు. ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి నేను దీనిని కంక్లూడ్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటున్నది. మనము పాపులము. ఎందుచేత మనము పాపులు మనం పిలువబడుతూ ఉంటున్నామంటే మనము పాపము వలన, అపరాధము వలన చచ్చిన వారమై ఉన్నాం అంటున్నాం. వేరే డెత్ పీపుల్, చచ్చిన వారమే. మనలో జీవము ఉంది అని మనం అనుకుంటున్నాము, కానీ మనము మృతులముగా దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటున్నాడు. మనము మృతులముగా దేవుడు మనలను లెక్కిస్తూ ఉంటున్నాడు. ఎందుచేతనగా పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము అంటున్నాడు. మనము పాపములోనే ఇంకను మన బ్రతుకులను వెళదీస్తూ ఉంటున్నాము. వీ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద పారబుల్స్ టెల్లింగ్. మనము సమస్తాన్ని గ్రహించిన వారముగా ఉంటున్నాము. అయినా కానీ మనము సమస్తము తెలిసిన మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఏమీ కూడా తెలియనటువంటి వారమే. ఎందుకంటే నూతన వాత్సల్యత, నూతన అనుభవమును దేవుడు మనకు అనుగ్రహించడం కోసము మనలను ఆయన మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఈ మండల కాలంలో
ప్రతి ఒక్కరము కూడా శిలువ చెంతకు చేరి మన కలుషములు అనేటువంటి పాపములను కడుక్కోవడం కొరకు ఈ 40 దినాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎందుచేత అని మనము ఆలోచించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువకు అప్పగింపబడిన గడియ మొదలుకొని ఆయన మరలా శిలువను పాతిపెట్టబడిన తరువాత మృత్యుంజయుడై సమాధిని గెలిచే సమయం వరకు 40 గంటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధిలో దాచిపెట్టబడి ఉన్నాడు. ఇట్స్ ఎ ఓపెన్ సీక్రెట్ ఫర్ ఎవరిబడి. మనము మన యొక్క గణాంకాన్ని మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన లేచేటువంటి సమయానికి 40 గంటలు. ఆయన ఉదయకాలంలో ఆయన శిలువకు అప్పగింపబడడం జరిగింది. ఆ యొక్క మహాదినమైనటువంటి లేక గురువారం రాత్రి కాలంలో గెత్సెమనే తోటలో రాతి వేత దూరము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని వెళ్ళి, మీరు ఇక్కడే కూర్చుని ఉండండి, నేను వెళ్ళి తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తాను అనేటువంటి గడియ, ప్రారంభ గడియను ఆయన బ్రతుకుల్లో ఆయన మరి అనుభవించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ముమ్మారు ఆయన 3 పర్యాయములు ఆయన శిష్యులను విడిచి వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 3వసారి వచ్చి ప్రభు శిష్యులను చూస్తే వారు నిద్రిస్తున్న విధానము లేక వారికి ఉన్నటువంటి అలసటను బట్టి ప్రభు అంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ సిద్ధమే, ఈవెన్ వీఆర్ ఆల్సో రెడీ టు కమ్ ద ఫీట్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క పాద సాన్నిధ్యముకు రావాలని మనకుంటూ ఉంటున్నది. కానీ కొన్ని విధానాలను బట్టి, కొన్ని శోధనలను బట్టి మనము సిద్ధపడిన వారము కూడా అనేక సార్లు ప్రభు యొక్క పాద సాన్నిధ్యమునకు రాలేని వారముగా మనం ఉంటూ ఉంటున్నాము. ఎందుచేతనగా వెర్రడి మనం సిద్ధపడి ఉంటాం, కానీ ఏదో ఆటంకము మనల్ని ఆటంకపరుస్తూనే ఉంటున్నది. ఎందుచేతనగా సిలువను గూర్చినటువంటి సత్యము నశించుచున్న వారికి వెర్రుతనము కానీ రక్షింపబడుచున్న మనకైతే మాత్రము దేవుని యొక్క శక్తి. మనకు ఆయన యొక్క శక్తిని ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ శక్తిని మనం పొందుకుని ఉంటున్నాము. ఆ శక్తిని కలిగి ఉంటున్నాము. ఆ శక్తిని కలిగి ఉన్నప్పటికీ కూడా శక్తిని మనము ఆశ్రయించకుండా మన స్వనీతిని ఆధారము చేసుకొని మనం బ్రతుకుతూ ఉంటున్నాము. కనుకనే మన అపరాధముల వలన మనము చచ్చిన వారమైనప్పుడు క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు. ఆయన మరణము ఎంతో త్యాగపూరితమైనటువంటి మరణము. ఆయన కారణ జన్ముడు. ఆయనను మనము పొంది ఉన్నామంటే, ఆయనను మన హృదయములో చేర్చుకున్నాము అంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆశీర్వాదాలు అనేవి అనేక విధాలుగా ఉంటూ ఉంటాయి. నీవెంత సంపాదించినా వచ్చటి మిచ్చడికి వట్టి హస్తములతో ఏ విధంగా వట్టి హస్తములతో వచ్చామో మరలా తిరిగి అదే విధంగా మనము తిరిగి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. కానీ మనము భూమి మీద జన్మించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మను మాత్రమే ఆయన తిరిగి మనల నుండి కోరుకుంటూ ఉంటున్నాడు. నీ ధనధాన్యాలు, నీ భోగభాగ్యాలు ప్రభువుకు అవసరత లేదు. నీ అందచందాలు ప్రభువుకు అవసరత లేదు. నీకు ఎన్ని ఉన్నా నీది ఏది కూడా ప్రభువుకు అవసరత లేదు. ఆయనకు కావలసింది నీ నుండి ఏంటి అంటే విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయము. ప్రభువు కొరకు నువ్వు త్యాగపూరితమైనటువంటి జీవితమును నువ్వెంత త్యాగము చేసి ప్రభువు కొరకు జీవిస్తావో, లేక నువ్వు ఎంతవరకు ప్రభు యొక్క పాద సాన్నిధ్యంలో ప్రార్థించి ఆత్మలను సంపాదిస్తావో, ప్రభు యొక్క దినమున నిన్ను ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకొని ప్రభువు నీ గురుండి సంతోషించేటువంటి దినమును బట్టి ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు. ఎవరమైనా సరే
ఎలాంటి వారమైనా సరే, ఎంత ఘనులమైనా సరే, అందచందాలు ఉన్నా, ధనధాన్యములున్నా, భోగభాగ్యములున్నా, మన బ్రతుకు అంతా కూడా పాపముతో కూడినటువంటి బ్రతుకుగానే మనము పాపంలో పుడుతూ ఉంటున్నాము. అంటిల్ అవర్ డెత్ వేర్ ఇన్ ద సిన్. మన ఆఖరి ఊపిరి శ్వాస వరకు కూడా మనం ఇంకా పాపులుగానే పరిగణింపబడుతూ ఉంటున్నాము. అయితే ఈ పాపములను మనము కడుగుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన పాపములను మనము కడుక్కోవాలి అంటే ఆయన పాద సాన్నిధ్యములో మనము అహర్నిశలు కూడా ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభు యొక్క సన్నిధిని మనము వేగిరపడే వారముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఎవరమైనా సరే, నేను పాపము లేను, నాలో పాపము లేదు అని చెప్పడానికి ఎవరికీ యోగ్యత లేదు. పాపుల కొరకే తన ప్రాణమును పెట్టినటువంటి ఏకైక రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అలాగని మనం ఇంకా పాపంలో ఉందామా? నో. పాపముతో మనకి పని లేదు. మన పాపమును భరించడం కోసము, మన అపరాధములను భరించడం కోసమే ఆయనే మన కొరకు తన ప్రాణమును త్యాగముగా పెట్టాడు అనేటువంటి సత్యమును అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. కెన్ యూ హెల్ప్ మీ సంబడి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు ఒక మనస్సు ఉందట. ఆ మనస్సు ఎంతో గొప్పదట. ఆ మనస్సును కలిగి ఆయన ఫాలోవర్స్ కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. వీ హ్యావ్ టు ఫాలో హిమ్. దెన్ ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ విల్ బి విత్ అస్. మనం యేసుని నమ్ముకొని యేసుని వెంబడించిన వారమైతే ఆయనకున్నటువంటి ఆ మంచి గుణాలు, ఆ మంచి లక్షణాలు మనలో కూడా ఉంటాయని ఆయన పౌలు ద్వారా మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన ఎంత మంచివాడు కాకపోతే, ఆయన ఎంత సద్గుణుడు కాకపోతే, ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే, ఆయన ఎంత స్వభావము, ఆయన సింహపు వంశములు పుట్టినప్పటికీ కూడా దాసుని యొక్క ఆయన యొక్క స్వారూప్యము దాసుడుగా చేయబడిన ఆయన మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఒకవేళ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేటువంటి ఉద్దేశమే తండ్రికి ఒక ఆలోచన ఉంటే ఆయనను మన కొరకు బలియాగముగా అర్పించేవాడు కానే కాదు. ఆయనను మనల కొరకై, మన పాపముల కొరకే, మన శాపముల కొరకే ఆయన సిలువకు అప్పగింపబడడానికి కారణము మనమే. ఆయన దేనిని కూడా భూమి మీద ఆశించిన వాడు కాదు. ఆయన వెదజల్లినటువంటి వాడు. ఆయన వెదజల్లి మన కొరకు సమస్తమును కూడా ఆయన రిక్తుడైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అందుకే భక్తుడైన యెషయా అంటున్నాడు 53వ అధ్యాయము 4వ వచనములో, ఆయనను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దట్ విల్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తమే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ మన పట్ల ఆయనకు ఉంది కనుక ఆయన ఏకకుమారుడైనటువంటి యేసు క్రీస్తును మన కొరకు త్యాగమూర్తిగా ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. అందుకే మనం చక్కగా మరి విశదీకరిస్తూ ఉంటాం. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిజ జీవముని చుటకై, సాత్యుండు సజీవుడాయే. ఏమండి?
ఆయన మన కొరకు నిత్య జీవమును ఇవ్వడము కొరకు, నిత్య జీవమును అనుగ్రహించడము కొరకు, నిత్య జీవమును మనకు ఆయన దయచేస్తూ ఉంటున్నాడు అంటే మనము ఆ నిత్య జీవమును కలిగి ఉండాలనే మనము అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి వారంగా ఉంటున్నాము. ఈ ధన్యత భూమి మీద ఏ జాతి వారికి, ఏ కులం వారికి లేదండి. ఎవరైతే ప్రభువునందు బాప్తిసం పొందుతారో వారికి మాత్రమే యోగ్యత దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అట్టి నమ్మిక మనకు ఉండాలి. ఆ నమ్మకము కలిగి ప్రభు యొక్క చెంతకు మనం వచ్చినట్లయితే మనలను ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థితి మన కొరకు దాచి ఉన్నాడు. ఆయన యొక్క కుడి పార్శ్వమున మనమందరము కూడా ఆయన యొక్క కుడి పార్శ్వమున కూర్చొని కోటాను కోట్ల మందికి తీర్పు తీర్చేటువంటి వారిలో నీవు నేను ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఆయన స్వజనులే ఆయనను ఇంతవరకు నమ్మలేదు. ఆయన స్వజనులు నమ్మలేదు. వారు నమ్ముతారా అంటే నమ్మరు కూడా. ఎప్పుడు వరకు నమ్మరయ్యా అంటే ఆయన తిరిగి వచ్చి ఆయన మన కొరకు పొందినటువంటి గాయములను ఆయన తన స్వకీయ జన్మనకు చూపించే వరకు కూడా ఆయన స్వజనులు నమ్మరు. అందుకే 5 గాయములు ఆయన పొంది ఉన్నాడు. తలలో ముండ్ల కిరీటము, చేతులలో శీలలు, కాళ్ళలో మేకులు గుచ్చబడి బళ్ళెపు పోటు ద్వారా ఆయన ఒక మాదిరిగా తన ప్రజలకు కనపరుచుకొనబోయేటువంటి దినము రాబోతూ ఉంటున్నది. ఆయన ఆగమనము అతి సమీపము. సంవత్సరములు గతించిపోతూ ఉంటున్నవి. మనం ఇంకా నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నట్లయితే నువ్వు విడవబడతావు తప్ప ఎత్తబడవు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని అహర్నిశలు కృషి చేసి, నీవు వేకువజాము ప్రార్థన చేసి, ప్రభు యొక్క వాక్యమును నీవు ధ్యానము చేస్తూ, నీ బిడలను ప్రభు యొక్క సన్మార్గంలో నడిపిస్తూ ప్రభు కొరకు మన బిడలను పెంచుతూ ఉంటున్నాము తప్ప కొన్నిసార్లు ప్రభు యొక్క మార్గములో నుండి తప్పిపోతున్నటువంటి స్థితిలో ఉంటున్నాము. మార్కు క్షమించండి రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఎలయనగా ఏమంటండి? పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. అంటే ఎవరు పాపులు? నువ్వు పాపివని నేనంటే ఒప్పుకుంటారా మీరు? లేకుంటే మీరు నన్ను పాపిని అని నన్ను సంబోధించారు అంటే నేను ఒప్పుకుంటానా? మనలను ఒకరికి ఒకరము నీవు పాపి అని చెప్పుకునేటువంటి దానిని బట్టి ప్రభువు తన యొక్క పాద సాన్నిధ్యమునకు మనలను రప్పించడం లేదు. కానీ పాపిని అని మనకే మనం ఒప్పుకోవాలి. We should not be say with other people. మనకి మనం ఒప్పుకోవాలి పాపులమని. మనకు మనమే పాపులము. ఎదుటివారు మనల్ని పాపి అనే దానికంటే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమని ప్రతి నిత్యము కూడా కన్నీటితో ప్రభు యొక్క పాద సాన్నిధ్యములో we have to confess our sins. మన పాపములను ఒప్పుకొని వారముగా ఉండాలి. అందుకే భక్తుడైనటువంటి పౌలు రోమ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఇంకొకసారి చదవండమ్మా. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇట్స్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆ నిత్య జీవమే మనకు కావాలి. వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. ప్రతి నిత్యము కూడా
ప్రభు యొక్క పాద సాన్నిధ్యములో మనం నిలిచిన వారముగా, మోకరించిన వారముగా ప్రభు యొక్క సన్నిధిని ఆస్వాదించినట్లయితే ఆ నిత్య జీవమును నీ కొరకు నా కొరకు ఇవ్వడము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యున్నటువంటి రక్షకుడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై సత్యుండు సజీవుడాయే. ఆయన సజీవుడు. ఆ మృతుడైనా కానీ మృతులలో ఉన్నవాడు కాదు. ఆయన మన కొరకు మాదిరిగా నేనుండు స్థలములో మీరు ఉండలాగున నేను మరలా తిరిగి వచ్చి మిమ్మలను కొనిపోతానంటూ ఉంటున్నాడు. ఆయన కొనిపోయే సమయానికి మనము పాపరహితులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. పాప సహితులము కాదు, మనం పాపము లేని వారముగా ఉండాలి ఆయన కోరుకుంటున్నది అది. అందుకే యోబు భక్తుడు అన్నాడు కదా, 14:4 ఒకసారి చూడండి. యోబు గ్రంథము 14:4 పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు. పుట్టగలిగినట్లయితే ఇఫ్ హీ బోర్న్, ఆయన పుట్టగలిగినట్లయితే ఎంత మేలు. ఆ మేలుకరమైనటువంటి జీవితమును మనకే అనుగ్రహించడం కోసమే తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తుడైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన స్వకీయ జనానికి ఇది లేదు, భూమి మీద పుట్టిన మానవులకి ఇది లేదు. ఇది కలిగిన వాడు ఎవడయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిస్మము పొందిన వాడు మాత్రమే. ఆ వాళ్ళ గురించి ప్రభు సాక్ష్యము చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అంటున్నాడు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అటండి. ముగ్గురంటే వీరు ముగ్గురు మనుషులు కాదు సుమా. నీవు పొందినటువంటి బాప్తిస్మం అనేటువంటి ఆ దినమును ప్రభువు నిన్ను జ్ఞాపకము చేసుకొని ఆ ముగ్గురులో ఎవరు మొదటి వారు అంటే ఆత్మ అంటున్నాడు. ఇట్స్ ఏ హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధ ఆత్మ. ఇది నామకార్థముతో కూడినటువంటి ఆత్మ మాత్రము కాదు. ఆత్మ మన మీద సాక్ష్యము చెప్పేటువంటి రోజు రాబోతూ ఉంటున్నది. దెర్ ఇస్ ఎ డే దట్ హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ విట్నెస్. ఆత్మ, నీళ్లు. నువ్వు ఏ స్థలంలో అయితే బాప్తిసం పొంది ఉన్నావో, ఏ నీటిలో అయితే నీవు బాప్తిసము తీసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలె నీవు కూడా నదిలో నుండి ఒడ్డుకు వచ్చినటువంటి ఆ గడియ, ఆ స్థలము, ఆ నీళ్లు నీ మీద మరి సాక్ష్యం చెప్పడానికి ఎదురు చూస్తూ ఉంటున్నవి. ఆత్మ, నీళ్లు, మూడవది రక్తము. దిస్ ఫ్రెష్ బ్లడ్. ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నటువంటి వాటిలో రక్తము కూడా మన మీద సాక్ష్యము చెప్పబోతూ ఉంటున్నది. ఆ రక్తమును నీవు బ్రతికి ఉన్నంత కాలము కూడా ప్రతి నిత్యము, ప్రతి వారము, ప్రతి మాసములో ప్రభు యొక్క సన్నిధిలో ఆయన శరీరం అనేటువంటి రొట్టెను నువ్వు తింటున్నావు, ఆయన యొక్క రక్తం అనేటువంటి ద్రాక్షరసాన్ని నీవు పానముగా ఆస్వాదిస్తూ ఉంటున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ మింగిల్ విత్ దిస్, you will not be a Christian. నువ్వు క్రైస్తవుడు మాత్రము కానే కాదు. ఈ మూడు కూడా మన మీద సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ఆత్మ, నీళ్లు, రక్తం. ఇది సాక్ష్యము. ఈ సాక్ష్యము నీకు నాకు ఉంది తప్ప
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన వారికి ఉంది తప్ప లోకస్తులకు కానీ ఆయన స్వకీయ జనమునకు కూడా ఈ రోజు వరకు ఆ అర్హత లేదు. వాళ్ళు ఎప్పుడు పొందుకుంటారయ్యా అంటే యేసయ్య యొక్క రెండవ ఆగమనములో ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వచ్చాడు అని ఎప్పుడు నమ్ముతారు అంటే జకరయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. జకరయ గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం. నీ చేతులకు గాయములు ఏవి అని అడుగుతారటండి. ఏమండి, వాళ్ళకి ఆయన నేనే మెస్సయ్యనని చెప్పుంటే కాదు కదా, నేనే తండ్రి ద్వారా పంపబడిన వాడనని చెప్పడానికి కాదు కదా. ఇప్పుడు మనం ఇందాక చదవబడినటువంటి పారబుల్లో ఆయన అంటూ ఉంటున్నాడు, అక్కడ స్వస్థత పొందిన వాడికి 38 సంవత్సరముల నుండి స్వస్థత పొందిన వాడే ఆ స్వస్థత ఎవరు చేశారో కనుగొనలేకపోయాడు, ఆయనను గుర్తుపట్టలేకపోయాడు. నిన్ను ఎవరు ఈ రోజుని నిన్ను మరి స్వస్థత ఇచ్చారు అని అడిగితే సంబడి అంటున్నాడు తప్ప, ఎవరో అంటున్నాడు తప్ప మెస్సయ్య అనేటువంటి సత్యమును ఆ యొక్క స్వస్థత పొందిన వాడే గ్రహించలేకుండా ఉన్నాడు. మీరు ఒకరు ఈ మాట అట్లా ఉంచండి, జకరయ గ్రంథం అట్లా ఉంచండి. మనం మరలా తిరిగి మూల పాఠంలోకి వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 12-13 వచనాలు. వారు నీ పరుపెత్తుకొని నడవమన్న వాళ్ళు ఎవరో యేసయ్య చెప్పారు. ఇక మీదట నువ్వు ఎన్నడూ కూడా పాపం చేయొద్దు అన్నాడు. ఏమండి, 13వ వచనం చూడండి అమ్మా. ఆయన, జాగ్రత్తగా వినండి ఈ మాట, ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికి, విన్నారండి, స్వస్థత ఇచ్చేశాడు. ఆయన చూశాడు కన్నులారా, ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యములు. కొన్ని సంవత్సరముల నుండి ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఆయన వచ్చి నువ్వు స్వస్థత పొందగోరుచున్నావు అంటే, అవునయ్యా స్వస్థత పొందగోరుచున్నాను. దేవదూత వచ్చి చెరువులోని నీళ్లను కదిలించినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి అందులో వేస్తే వారు ఎవరు కూడా లేరు గనుక నాకింతవరకు స్వస్థత లేదు అంటూ ఉంటున్నాడు. యేసయ్య ఆయన మీద జాలిపడి నువ్వు స్వస్థత పొందగోరుచున్నావు అంటే, అఫ్ కోర్స్ ఐ డూ, నేను స్వస్థత పొందాలని ఉందన్నప్పుడు యేసయ్య కోనేరులో వేయలేదు కానీ ఆయనకుతో ఒకే ఒక మాట అన్నాడు, నీ పరుపు ఎత్తుకొని నడువమన్నాడు. కోనేరులో పడ్డటువంటి వారు మాత్రమే స్వస్థత పొందవచ్చున్నారు. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే, మాట ద్వారా ఆయనను స్వస్థపరిచి ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. ఈ మాట ద్వారా స్వస్థత పొందు అన్నప్పుడు ఆయన స్వస్థత పొందుకొని నిన్ను ఎవరు స్వస్థపరిచారంటే ఫలానా ఆయనని చెప్పినప్పుడు ఆయనను కనుగొని వారితో చెప్పి నన్ను స్వస్థపరిచిన వాడు యేసయ్య మెస్సయ్య అంటే, యేసయ్య దగ్గరకు వచ్చి వారు స్వజనము అడుగుతూ ఉంటున్నారు, నీకెవరిచ్చారా ఈ అధికారం? తండ్రి నామములో నీవు ఇటువంటి కార్యము చేయడానికి నీకు ఎవరిచ్చారు అధికారం అంటే, నేను తండ్రి తర్వాత నన్ను నా ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు, నేను తండ్రి యొక్క ఏకైక కుమారుడిని అని ఆయన ఇంకా ముందు మాటల్లో చెప్తూ ఉంటున్నాడు. ఆయన చెప్పినప్పుడు ఇంకా ముందుకు చూసుకుంటూ వస్తే ఆయన స్వజనులు ఆయనను ద్వేషించారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు వెళదాం జకర్యా గ్రంథానికి 13:6 చదవండి. నీ చేతులకు గాయములేవి అని వారు నన్ను అడగగా, ఈ చేతుల్లో ఉన్నటువంటి గాయములు నేను నా స్వకీయ జనము యొద్ద నేను ఉన్నప్పుడు నా చేతులకు చేసినటువంటి గాయములని చెప్పాడు యేసయ్య. చెప్పబోయేటువంటి రోజు రాబోతూ ఉంటున్నది. ఆ దినమున ఆ స్వజనులు నమ్మాలి అంటే
ఇశ్రాయేలు 12 గోత్రముల వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఆయన వచ్చినప్పుడు ఆయనను కనుగొనాలి అంటే యేసయ్య యొక్క పంచగాయములను చూసి వారు రక్షణలోనికి వచ్చేటువంటి రోజు రాబోతూ ఉంటున్నది. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, నేను విస్తరించి మాట్లాడుతున్నాను, మీకు సమయం అవుతుంది. నేను పాస్టర్ గారు చెప్పారు, టైం విల్ బి 25 minutes ఓన్లీ, ఇట్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ మోర్ దెన్ దట్ అన్నారు. ఒకవేళ నేను కానీ విస్తరించి మాట్లాడుతున్నానేమో నన్ను క్షమించండి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలంలో 8 hours ప్రయాణం చేస్తూ ఉంటున్నాం దుబాయ్కి. ప్రార్థన చేయండి. మాకు కూడా మరి బాధ్యత ఉంది సంఘాలలో. మరి నేను లేకపోయినా నా సంఘాలు చూసుకోవడానికి నా దగ్గర 6 దైవజనులు పనిచేస్తూ ఉంటున్నారు. వారు చూసుకుంటున్నారు. నేను వచ్చి 3 మాసాలు అయిపోయింది. మధ్యలో 2 సార్లు వెళ్ళొచ్చాను. అయినా కానీ ఎంతైనా స్థానిక సంఘంలో ఉన్నటువంటి బలము వేరు. మీలాంటి సంఘాలలోకి వచ్చే వాక్యము బోధించి వెళ్ళినా అది ఎలా ఉంటుందంటే పరసంఘమే తప్ప సొంత సంఘం మాత్రము కాదు. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టాండ్ హియర్. నన్ను ప్రేమతో మరి మీరందరూ స్వీకరించి నా మాటలు వినడానికి ఒప్పుకున్నటువంటి విధానాన్ని బట్టి, మీ పాస్టర్ గారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నా నిండు వందనాలు మీ అందరికీ, అదేవిధంగా స్థానిక సంఘ కాపులకు కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ద హోలీ డేస్, పరిశుద్ధ దినాలు కనుక మనము పవిత్రత కలిగిన వారముగా సర్వసత్యములో నడిపింపబడడం కొరకు మనము ఎన్నుకొనబడిన వారము, ప్రత్యేకింపబడినటువంటి జనాంగములో మనము తీర్చిదిద్దబడి ఉన్నాము కనుక మనమందరము కూడా ప్రభు యొక్క ఈ మండల కాలం అంతా కూడా కలుష్యములను కడుక్కోవడము, కలుష్యం అనగా పాపము, వాటిని కడుక్కోవడం కొరకు వీ హ్యావ్ టు గెట్ రెడీ. మనం సిద్ధపడి ఉండాలని ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉంచున్నాను. ప్రభు ఈ మాటలు తన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. నీ సమాధానము దాసునికి ఇప్పుడు నాథ దేవా ఇచ్చి